అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడికి మారుతున్నారో మనం చూద్దాం. జూన్ 2వ తారీఖున ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. శుక్రుడు 8వ తారీఖున కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి 15వ తారీఖున మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. సో ఇలా గ్రహాలు మారినప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో గురువు శుక్రుడు అన్నమాట. సో 6వ స్థానంలో గురు శుక్రులు ఇది మిక్స్డ్ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే గురువు ఏంటంటే ద్వితీయ లాభాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మీకు డబ్బులు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీకు మనీ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. కానీ వచ్చిన మనీ మళ్ళీ మీరు అదే విధంగా ఖర్చు పెట్టడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో ఎలా అయితే వస్తుందో అంటే ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో ఎక్స్పెండిచర్ కూడా మీకు అలాగే ఉంటుందన్నమాట. పైగా ఈ నెలలో మీరు కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మనీ ఖర్చు పెట్టడం అనేది ఉంటుందన్నమాట. సో మనీ ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టడానికి ఉంటుందన్నమాట. మీకు ఏదైనా అప్పులు డెట్స్ ఉంటే కనుక మీకు వచ్చిన మనీని ఆ అప్పుల్ని క్లియర్ చేయడానికి కూడా మీరు ఆ మనీని అలా వాడతారనమాట. సో డెట్స్ విషయంలోనూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ మీకు వచ్చే ఇన్కమ్ని మీరు అలాగే మళ్ళీ స్పెండ్ చేస్తారనమాట. సర్వీస్ ఓరియంటెడ్ రంగాలు అంటే ఎవరైనా సేవా రంగాలు, సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి టైం అనమాట. అంటే మీ సర్వీస్కి తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది అనమాట. సో మీరు ఎంతకాలం నుంచో కష్టపడి మీకు గుర్తింపు రాక అట్లా ఉంటే కనుక మీకు ఈ నెలలో ఈ జూపిటర్ 6th హౌస్, శుక్రుడు కూడా 6th హౌస్లో ఉండడం వల్ల మీకు మీ సేవ అంటే మీ సర్వీస్కి తగ్గ గుర్తింపు మీకు లభిస్తుందన్నమాట. మీరు చేసే వృత్తిలో కొంచెం మీకు ఎక్కువగా పని ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఎక్కువగా పనిచేసి కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే బేసికల్గా మీకు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పని ఎక్కువ అవ్వడం, మీరు ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగులతోటి మీరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుందన్నమాట. సో 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 వృత్తిపరంగా కొంచెం మీరు నిదానంగా డీల్ చేస్తే కనుక బాగుంటుంది. కానీ మీరు కష్టపడి పనిచేయడం వల్ల మీ యొక్క పనికి తగ్గ గుర్తింపు మీకు లభిస్తుందన్నమాట. అంటే మీ బాస్ దగ్గర నుంచి కానీ, మీ తోటి ఉద్యోగుల దగ్గర నుంచి కానీ మీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి దానికి తగ్గ ఎఫర్ట్స్ కూడా దానికి తగ్గ అప్రిషియేషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. అదే నేను చెప్పినట్టుగా ఈ గురు శుక్రులు ఏంటంటే మిక్స్డ్ ఫలితాలను ఇస్తారు. అంటే మీకు మంచి చేస్తారు, కొంచెం స్ట్రెస్, అన్నెసరీ ఖర్చులు, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. సో ఇది 6వ స్థానంలో గురువు శుక్రుడు. తర్వాత పంచమ స్థానంలో రవి బుధులు. సో పంచమంలో రవి బుధులు మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క తెలివితేటలు,
మీ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగా పనిచేస్తాయి. సో, అంటే దాన్ని, దాన్ని యూజ్ చేసుకొని దాన్ని డిపెండ్ అయ్యి మీరు ఏ పనైనా మీరు సాధించగలుగుతారనమాట. అంటే మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషన్, మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్, మీ ఇంటెలిజెన్స్, దాన్ని బేస్ చేసుకొని మీరు మీకొచ్చే ఛాలెంజెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తారనమాట. అలాగే పిల్లల విషయంలో కూడా ఈ నెల మీరు బాగా టైం స్పెండ్ చేయడం అనేది ఉంటుందనమాట. సో, వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళ విషయాల్లో ఏమైనా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఉంటుందనమాట. స్టూడెంట్స్‌కి ఇది మంచి టైం అనమాట. అంటే నేను చెప్పినట్టుగానే ఇంటెలిజెన్స్, వీళ్ళ తెలివితేటలు అని చెప్పాం గదా! సో, స్టూడెంట్స్‌కి ఇది ఈ టైంలో మంచి, అంటే ఎగ్జామ్స్ కానీ, కొంచెం ఎవరైనా బాగా కష్టపడి చదివే వాళ్ళకి వాళ్ళకి మంచి మార్కులు రావడానికి స్కోప్ ఉందనమాట. సో, స్టూడెంట్స్‌కి ఇది మంచి టైము. ఆహ్, ఆహ్, మామూలుగా గూడా మకర రాశి, కుంభరాశి వాళ్ళు చిల్డ్రన్ విషయంలో మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందనమాట. ఇంక మిగిలింది ఆహ్, చతుర్థంలో కుజుడు. సో, చతుర్థంలో కుజుడు మీరు ఏదైనా ల్యాండ్ విషయంలో కనుక ఉంటే కనుక అది మీకు ఫేవరబుల్‌గా ఉంటుందనమాట. అంటే ఉదాహరణకి మీరు ఏదైనా ల్యాండ్ కొందామనుకున్నా, లేకపోతే మీకు ల్యాండ్ మీద ఏదైనా మనీ రావాలని ఉంటే కనుక ల్యాండ్‌కి సంబంధించిన విషయాల్లో మీకు సానుకూలంగా ఉందనమాట. కాకపోతే కుటుంబంలో అంటే ఇంటి వాతావరణం, డొమెస్టిక్ ఎన్వైర్న్‌మెంట్‌ని కొంచెం కూల్‌గా డీల్ చేస్తే బావుంటుంది. అంటే మరి ఆవేశంగా, అగ్రెసివ్‌గా కాకుండా ఇంటి విషయాల్లో కొంచెం స్లోగా, నెమ్మదిగా డీల్ చేస్తే గనక మీకు అనవసరమైన ఛాలెంజెస్ రాకుండా ఉంటాయన్నమాట. సో, అదొక్కటి కుజుడి వల్ల చూసుకుంటే గనక మిగిలినదంతా కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో బానే ఉందన్నమాట. సో, కుంభరాశి వాళ్ళకి మెయిన్‌గా పంచమంలో రవి, బుధులు యోగిస్తున్నారు. సో, వీళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళకి ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్తారనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు కుంభరాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.